హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మినపప్పుతో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో కొబ్బరి ఫ్లేవర్ కూడా తగులుతూ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి లంచ్ బాక్స్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి ఈ రైస్ని. అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్లు మినపప్పు వేయాలి. పొట్టు మినపప్పు వేసుకోవాలండి. ఇదైతేనే చాలా టేస్టీగా వస్తుంది రైస్. ఇది లేకపోతే మినపగుళ్ళు అయినా సరే వేసుకోవచ్చు. ఉంటే మాత్రం ఇదే వేసుకోండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 4-5 ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు కొబ్బరి ముక్కల్ని వేయాలి. ఇందులో కొబ్బరి ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు వేయాలి. వేసుకొని వీటన్నిటిని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేయాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 2-3 ఎండుమిర్చి వేయాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పౌడర్ని వేసేసుకోవాలి. కొబ్బరి మినపప్పు కలిపి పౌడర్ చేసుకున్నాం కదా, చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకొని ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు రైస్ని ఉడికించుకొని వేసుకోవాలి. 1 కప్పు అంటే 250 గ్రాములండి. ఇప్పుడు ఇందులోకి 1½ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. రైస్ని పొడిగా ఉడికించుకోవాలండి. 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీస్తే మనకి పొడిగా రైస్ వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత రైస్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో మినపప్పు, కొబ్బరి, ధనియాల పొడి ఇవన్నీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి వీటి ఫ్లేవర్ తగులుతూ. చింతపండు కూడా వేసాము. అలాగే లైట్గా పులుపు కూడా ఉంటుంది. ఇంతేనండి, వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, మినపప్పు రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా చేస్తాను. Thank you for watching.